ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి, దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి. అలా రాస్తే విచారణ జరిపేందుకు కేంద్రం సిద్ధం. ఇప్పుడు వాళ్ళు రాయరండి, వాళ్ళు రాయరు. వాళ్ళు అంటారు మేమే తోపు, మా పోలీసులు చాలా అద్భుతంగా విచారిస్తారు, మేమేం రాయమని వాళ్ళు అంటారు. మరి మీరు అట్లనే సైలెంట్గా ఉంటారా? మీరు ఒక ప్రైవేట్ పిటిషన్ వేయండి, ఆల్రెడీ ఉన్న పిటిషన్లో మీరు ఇంప్లీడ్ అవ్వండి. కేంద్రం ఇది సిబిఐకి ఇవ్వాలి, ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మావోయిస్టుల సమాచారం కూడా ధ్వంసమైంది ఇందులో. మీరు ఏదో చెప్తారు కదా, మీరు కూడా ఇంప్లీడ్ అవ్వండి అందులో. ఎందుకు ఈ దేశ భద్రత విషయంలో మీరు స్ట్రాంగ్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోరు? అప్పుడు మీరు సిబిఐకి తీసుకొని మీరు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇగో మేము చేసినా మీరు చేయలేకపోయినా అప్పుడు కాంగ్రెస్ని కార్నర్ చేయండి. బంతి మీ కోట్లోనే ఉంది కదా. సిబిఐ విచారించే అవకాశం ఉంటే ఈ పాటికే కేసీఆర్ను జైల్లో వేసేవాళ్ళం. రేవంత్, హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. సొంత కూతురు ఫోన్ కూడా వదల్లే. జడ్జిల ఫోన్లు సైతం ట్యాప్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అడిగే అధికారం సిట్కు ఉందా? సంజయ్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలా? ఎందుకు రికార్డ్ చేయొద్దు? అందరిది రికార్డ్ చేయాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానే తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారు. ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వెల్లడించిన విషయాలు దిగ్భ్రాంతికి గురి చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం 6500 మంది ఫోన్లు ట్యాప్ చేసింది. తనతో పాటు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు, నాటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను సైతం ట్యాప్ చేశారు. కేసీఆర్ కూతురు కవిత, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేసును సిబిఐకి అప్పగించకపోతే ఇప్పుడు జరిగేదంతా తూతూ మంత్రమే అవుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరిగిన ఒప్పందమే అని భావించాల్సి ఉంటుందని సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో సిబిఐ నేరుగా విచారణ జరిపే అవకాశం ఉంటే ఈ పాటికే కేసీఆర్, ఆయన కొడుకును జైల్లో వేసేవాళ్ళం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో సిబిఐ నేరుగా విచారణ జరిపే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిబిఐ, ఈడీ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే విచారణ జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ సిబిఐది ఏంటంటే గతంలో కేసీఆర్ సిబిఐ తనకు తానుగా ఎంటర్ అవ్వడానికి వీల్లేదని ఒక ఇది జారీ చేసిండు. సో ఇప్పుడు సిబిఐ నేరుగా రాష్ట్ర పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. రెండే మార్గాలు ఉంటాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వమే అడగాలి సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. రెండు, కోర్టులు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని సిబిఐకి అప్పగించాలి అని చెప్పాలి. ఆ రెండు అవకాశాల ద్వారానే సిబిఐ రాష్ట్రంలో ఉన్న ఏ కేసునైనా విచారించడానికి అవకాశం ఉంటుంది. అందుకే మేమేమంటున్నాం సంజయ్ గారు, ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఇప్పుడు వీళ్ళు నో అంటున్నారు కదా, చలో మీరు కానివ్వండి. ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని ప్రభాకర్ రావు బృందం కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. ఆ మొత్తం ఎక్కడికి వెళ్ళిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ పరిధి ఎంత అని ఆయన ప్రశ్నించారు. నాటి ఎస్ఐబి అధికారులు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. వారిని సిట్ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుందా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అధికారం సిట్కు ఉందా అని సంజయ్ ప్రశ్నించారు. డబ్బుల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈడీకి లేఖ రాస్తే తక్షణమే విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నది. గ్రూప్ 1 పేపర్ లీక్ కేసు విచారించిన జడ్జి ఫోన్లను సైతం కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసింది. మావోయిస్టుల పేర్లు చెప్పి తనతో పాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంజయ్ వెల్లడించారు. కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయి. ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ఎందుకు విచారణకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ తానా అంటే రేవంత్ రెడ్డి తందానా అంటున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను అరెస్టు చేయట్లే. సీఎం కూడా వెంటనే సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలి. నాటి సీఎం కేసీఆర్, ఆయన కొడుకు ట్విట్టర్ టిల్లును పిలిచి విచారించే దమ్ము సిట్కు ఉందా అని నిలదీశారు. సిట్ విచారణ పేరుతో జరుగుతున్న డ్రామాలు ఆపాలి. సిబిఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలి. కేసీఆర్ ప్రభుత్వం వావి వరుసలు మర్చిపోయి ఫోన్లు ట్యాప్ చేసింది. తన ఫోన్లతో పాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్, పనివాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. కేసీఆర్ బిడ్డ, అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఇలాంటి నీచులను ఏమనాలో తెలియట్లేదు. కేసీఆర్ పాలనలో అందరూ వాట్సాప్ కాల్ మాత్రమే మాట్లాడుకునే వాళ్ళు, చివరకు బిచ్చమెత్తుకునే వాళ్ళు కూడా మామూలు కాల్ మాట్లాడే వారు కాదంటే బీఆర్ఎస్ పాలనలో ఎంతటి ఘోరాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తన దగ్గర ఉన్న సమాచారం, ఆధారాలు అన్నీ సిట్కు అందించా. వాళ్లకు ఉరిశిక్ష వేసినా సరిపోదు. మావోయిస్టు, టెర్రరిస్టుల కార్యకలాపాలు తెలుసుకొని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ఎస్ఐబిని అడ్డం పెట్టుకొని కేసీఆర్, ఆయన కొడుకు కలిసి రాజకీయ నాయకులందరి ఫోన్లను ట్యాప్ చేశారు. ఎస్ఐబి అడ్డాగా రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినిమా వాళ్ళు, ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గ్రూప్ 1 పేపర్ లీక్కు సంబంధించి ఆందోళన కార్యక్రమం గురించి ఫోన్లో మాట్లాడుకుంటే ట్యాప్ చేసి విన్న పోలీసులు తన ఇంటికొచ్చి అడ్డుకున్నారు. గ్రూప్ 1 కేసును విచారించిన జడ్జి ఫోన్ను కూడా ట్యాప్ చేశారు.
దీన్ని బట్టే కేసీఆర్ ఎంతటి నీచానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. పట్టుకున్న డబ్బులు ఏమైనాయి? రాజకీయ నాయకులే కాదు, వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. గన్నులు పెట్టి వసూలు చేశారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి వద్ద 7 కోట్లు పట్టుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ నేతల వద్ద 100 కోట్ల రూపాయలు పట్టుకున్నారు. ట్యాపింగ్తో 20 కోట్లు పట్టుకుంటే అందులో 18 కోట్లు తినేసి విచారణలో 2 కోట్లే చూపేవాళ్ళు. ఆ సొమ్ములన్నీ ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. దర్యాప్తులో ఈ విషయాన్ని తేల్చాలి. ఆ పైసలన్నీ ట్యాపింగ్ ముఠా తినేసిందా, ట్విట్టర్ టిల్లు తిన్నాడా అన్నది తేల్చాలి. కేసీఆర్, ప్రభాకర్ రావు చేసిన వసూళ్లపైన విచారణ జరపాలి. సో ఇది నిన్న బండి సంజయ్ మాట్లాడింది. అల్టిమేట్గా ఈ విచారణ ఎంతైనా అనుమానాలే అండి. రేవంత్ రెడ్డి విచారణ చేసినా, సిబిఐకి ఇచ్చినా, ఇంకోటి అయినా మళ్ళీ అనుమానాలే, కథ వ్యవహారమే. అర్థమైంది. ఇప్పుడు కవిత అన్నది కదా, ఆనాడు లిక్కర్ స్కామ్లో బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం జరిగింది అని. మరి ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళది పని చేసుకుంటూ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ విలీన ప్రతిపాదన ఎందుకు వచ్చింది? అంటే ఆమెకి లబ్ధి చేకూర్చడానికే కదా. సేమ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా చాలా అంశాల్లో కేసులని కాంప్రమైజ్ నడుస్తున్నాయి. టానిక్ కేసు ఏమైందండి? హరితహారం కేసు ఏమైందండి? వీటి సంతోష్రావు పరిస్థితి ఏంది? అందరేమో కేసుల చుట్టూ తిరుగుతుంటే ప్రశాంతంగా ఉన్నాడు సంతోష్రావు. ఎందుకు? ఏమైంది? ఈ కేసులన్నీ ఏమైనాయి? వేల కోట్లకు ఉన్నాడు వాళ్ళ సంతోష్రావు ఎక్కడ పోయిండు? కార్ రేసింగ్ కేసు ఏమైంది? గ్రీన్ కో అనిల్ కాంగ్రెస్లో ఎందుకు కలుస్తున్నాడు? కార్ రేసింగ్ దాంట్లో ఆయనే కదా కీలకం. గ్రీన్ కో అనిల్ అనే వ్యక్తి కాంగ్రెస్ నాయకులను కలుస్తున్నాడు ఈ మధ్య. దేనికి కలుస్తున్నాడు? కాళేశ్వరం కేసు అంటారు. కాళేశ్వరం కేసులో మెగా కృష్ణారెడ్డిని టచ్ చేయట్లే కదా, అయిపోయా. ఏదో ఒక దగ్గర లాలూచి పడుతున్నారా లేదా? వీళ్ళు అట్లే ఉన్నారు. వాళ్ళకిస్తే వాళ్ళు అక్కడ ఏదో జరుగుతుందని అనుకోవడానికి కూడా వీల్లేదు. అల్టిమేట్గా ఏంటంటే రాజకీయంగా మనకేమైనా లబ్ధి జరుగుతుంది, వాడిని కొడితే అనుకున్నప్పుడు మాత్రమే యాక్షన్ ఉంటుంది. సింపుల్. అదర్వైజ్ దెర్ ఇస్ నో యాక్షన్. లిక్కర్ స్కాము అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు యాక్షన్ ఉందా? అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత అమ్మో ఇది మనం అరెస్ట్ చేయకపోవడం వల్ల రాజకీయంగా మనం దెబ్బతిన్నామని భావించి ఎంపీ ఎలక్షన్లకు ముందు అరెస్ట్ చేసి లబ్ధి పొందారు. సింపుల్, అంతే. రాజకీయంగా మనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడే అడుగు ముందుకేస్తున్నారు తప్ప చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి, రాజ్యాంగబద్ధంగా చట్టాలు తన పని తాను చేసుకుపోవాలన్న ఆలోచన ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి వదిలేస్తున్నారా? లేదు కదా.